నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కీలక చర్చలు జరుపుతూ ఉంటారు. పనుల్లో శ్రమ పెరిగినప్పటికీ కూడా విజయాలు లభిస్తూ ఉంటాయి. శత్రు సంబంధమైనటువంటి బాధలు తగ్గిపోతాయి. ఆర్థిక పరమైనటువంటి అనుకూలతలు పెంచుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నాగేంద్ర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ నాగేంద్ర స్వామి వారికి అర్చన నిర్వహించటము, చలివిడిని నివేదన చేయటం మంచిది. వృషభ రాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి అనుకూలతలు పెరుగుతుంటాయి. వివిధ రూపాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన అవకాశాలతో కూడిన శుభవార్తలు అందుతూ ఉంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రామనాథ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శివాష్టకమును పారాయణం చేయటం మంచిది. మిథున రాశి వాళ్లకు ఈరోజు ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. వ్యాపార రంగంలో మంచి ప్రగతితో కూడిన శుభ ఫలితాలు కూడా కలిసి వస్తుంటాయి. ఆత్మీయుల యొక్క సహకారంతో కష్టమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాగణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ దూర్వా గణపతి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి వాళ్లకు భూ సంబంధమైనటువంటి అనుకూలతలు ఏర్పడుతుంటాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్యాలు కుదుట పడతాయి. అలాగే ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో పనులు పూర్తి చేస్తుంటారు. ఉత్సాహవంతమైనటువంటి శుభ ఫలితాలు అందుతూ ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కనకధారా స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు ఆత్మవిశ్వాసాలు పెరుగుతూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి గౌరవాలు అవకాశాలు కలిసి వస్తాయి. అధికారులతో ప్రశంసలు పొందుతూ ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మీ యొక్క పరిధి విస్తరింప చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సూర్య స్తోత్రమును పారాయణం చేయటం, మందార పుష్పాలతో స్వామివారికి అర్చన నిర్వహించటం మంచిది. కన్యారాశి వాళ్లకు పెట్టుబడులు అనుకూలిస్తూ ఉంటాయి. నూతనమైనటువంటి లాభాలతో విందు వినోదాలు అనుకూలిస్తూ ఉంటాయి. ధైర్యంతో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అధికారులతో అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. తులారాశి వాళ్లకు మానసికమైనటువంటి ఉత్సాహాలు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబపరమైన ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగించుకునేందుకు అన్ని రకాల అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. అందరినీ కలుపుకుంటూ వెళతారు. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామనాథ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి. వృశ్చిక రాశి వారు వివిధ కారణాల చేత గతంలో పోగొట్టుకున్న ప్రయోజనాలు తిరిగి సంపాదించుకోగలుగుతారు. భయాలు ఇబ్బందులు తొలగిపోతాయి. రాజకీయపరమైనటువంటి అనుకూలతలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో మంచి అనుకూలతలతో కూడిన శుభ ఫలితాలు పొందుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ కార్యసిద్ధి హనుమత స్తోత్రమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వాళ్లకు సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు అందుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక జీవనం వలన ప్రశాంతత కలుగుతూ ఉంటుంది. కష్టపడి పని చేయగలుగుతారు. పారిశ్రామిక రంగాల వాళ్లకు విస్తరణతో కూడిన సమావేశాలు ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మకర రాశి వాళ్లకు వృత్తి ఉద్యోగాల్లో కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలు పొందుతూ ఉంటారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. వివిధ రూపాల్లో పెద్దవారి యొక్క సహకారాన్ని పొందుతూ ఉంటారు. పని భారాలు తగ్గించుకోగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి.
కుంభరాశి వాళ్లకు ఈరోజు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్తులతో కీలకమైనటువంటి చర్చలు జరుపుతూ ఉంటారు. నాయకులతో మనస్పర్ధలు తగ్గించుకోవాలి. అప్పుల భారాలు పెంచుకోకూడదు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నాగేంద్ర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించండి. మీనరాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి సంతోషాలు ఉంటాయి. అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించుకుంటూ ఉంటారు. షేర్లు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం కాత్యాయని అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించండి.